కళ్ళ ఎదురుగుండా అపార్ట్మెంటో, ఇండివిడ్యువల్ హౌసో, విల్లానో కన్‌స్ట్రక్షన్ అయ్యి ఉంది. ఉంటే ఇంకేముంది అసలు అది చేతిలో ఉన్నోడు రిచ్, సూపర్ రిచ్ అనుకుంటాం. కానీ దాదాపుగా 10,00,000 పైగా అపార్ట్మెంట్లు అంటే ఫ్లాట్లు ఉన్నటువంటి చైనాలో ఇప్పుడు అది కాస్త సంక్షోభంలో పడి ఉంది. అంటే బ్యాంకులు అక్కడ ఈ రియల్ ఎస్టేట్ ఏది జరగాలన్నా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసేదే. వాళ్ళు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని అలాంటి కన్స్ట్రక్ట్ చేశారు. ఏది ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇంటీరియర్ ఏరియాలో కొత్త కొత్త ఏరియాలని డెవలప్ చేయడం, కొత్త నగరాలని ఏర్పాటు చేసే ఉద్దేశంతో కట్టారు. తీరా చూస్తే జనం మాత్రం అట్లాంటి కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి సిద్ధపడలేదు. పైగా అప్పులు చేసి వాటిని తీసుకుని అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నటువంటి రూట్లో ఫీల్ అయ్యారు. దాంతో అవి కాస్త డెత్ సిటీలుగా మారినాయి. ఇట్లా టోటల్గా దేశవ్యాప్తంగా 10,00,000 అపార్ట్మెంట్ ఫ్లాట్లు అట్లా ఉండిపోయినాయట. ఇండివిడ్యువల్ హౌసెస్ అన్నీ కలిపి దీని ఇంపాక్ట్ ఆర్థికంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి బ్యాంకులు పడ్డాయి. బ్యాంకుల ఆర్థిక సంక్షోభం ఇప్పుడు చైనాని పెను సంక్షోభం వైపుకి తీసుకెళ్తోంది.